హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా అండి. ఈరోజు మనము మిల్ మేకర్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మటన్ చికెన్ తినని వాళ్ళకి దాంట్లో ఉండే పోషకాలన్నీ కూడా ఈ మిల్ మేకర్లో ఉంటాయన్నమాట. వెజిటేరియన్ వాళ్ళైతే చాలా ఇష్టపడి తింటారండి. చపాతీ, పుల్కా, బగారా రైస్కి లేదంటే వైట్ రైస్కి కూడా చాలా బాగుంటుంది ఈ మిల్ మేకర్ కర్రీ. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేయాలైతే చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుందామండి. నీళ్ళు మరుగుతూ ఉండగా ఒక అరకప్పు వరకు అయితే నేను మిల్ మేకర్ని తీసుకున్నాను అనమాట. ఇవి మీడియం సైజులో ఉన్నవండి. మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా పర్వాలేదు, కొంచెం పెద్దగా కూడా ఉంటాయి, కొంచెం చిన్న సైజులో కూడా ఉంటాయి. నా దగ్గర అయితే ఇక్కడ మీడియం సైజులో ఉన్న వాటిని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇక్కడ ఆయిల్ అలాగే ఉప్పు ఏమీ వేయట్లేదండి, డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేస్తూ ఆ మిల్ మేకర్లో జస్ట్ కొంచెము ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. మరీ ఎక్కువగా కాదండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే మనకి నీళ్ళు వేడైపోతాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు చూసారు కదండి, ఇవి వేడెక్కాయి. దీనిని పక్కన పెట్టేసుకుందాము. అవి చల్లారేలోపు దీనికి తగిన గ్రేవీ కోసం అని చెప్పేసి అయితే మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలనే వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక 2 కట్ చేసి, అలాగే ఒక 2 టమాటాలని కూడా కట్ చేసి వేసుకున్నాను, పెద్ద ముక్కలుగా కట్ చేసి. అలాగే అల్లం వెల్లుల్లి అండి, అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ది వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇలా అల్లం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి, అప్పటికప్పుడు చాలా బాగుంటుంది, గ్రేవీ టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే 10 నుంచి ఒక 12 వరకు కాజు అండి. ఒకవేళ మీ దగ్గర కాజు లేదనుకోండి, దానిని స్కిప్ చేసి పల్లీలు కానీ లేదంటే గసాలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటేనే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈలోపు మిల్ మేకర్ కూడా చల్లబడ్డాయి కదండి. ఇప్పుడు ఒక డ్రైనర్లో వేసేసుకుందాము. ఇవి కొంచెం ఇంకా వేడిగా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇలా నేను స్మాషర్తో అయితే ఇలా ఒత్తేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. మీ దగ్గర టైం ఉందనుకోండి, పూర్తిగా చల్లారాక చేతితో ఒత్తేసుకున్నారనుకోండి, ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ వేడిగా ఉందని చెప్పేసి అయితే నేను స్మాషర్తో ఒత్తేస్తున్నాను అనమాట. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనము పిండి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేసుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే దీనిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కనీసం ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుందన్నమాట. ఇలా జస్ట్ అన్నారనుకోండి, ఇలా పైకి వచ్చేస్తుంది. మరీ ఎక్కువగా వేడయ్యేంత వరకు ఉంచకండి, కడాయికి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా పైకి కిందికి అంటూ ఉంటే మనకి మిల్ మేకర్స్ అనేటివి మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఒక 5 మినిట్స్లో. చూసారు కదండి, కలర్ మంచిగా చేంజ్ అయిపోయింది. అలాగే మనకి కడాయికి కూడా ఏం అంటుకోలేదన్నమాట. జస్ట్ ఇది మనకి టేస్టీ కోసం అని చెప్పేసి వేస్తున్నానండి. మీకు ఇష్టం లేదనుకోండి, గ్రేవీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా నూనెలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మిల్ మేకర్లో కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదండి, అది పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మిల్ మేకర్ని. ఇప్పుడు దానిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 3 గరిటెల వరకు ఆయిల్ని వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా వేడెక్కాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాజీరాని వేసుకున్నాను. మీరు సాజీర బదులు జీలకర్రని కూడా వాడచ్చు. ఇప్పుడు సాజీర వేగుతూ ఉండగా ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రేవీని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అదంతా కూడా వేసేసుకుందాము. దీనిని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము, మధ్య మధ్యలో కలుపుతూ.
మాడనివ్వకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేశారనుకోండి వీక్లీ వన్స్ చేసుకొని తింటారు. చపాతీకి అలాగే రైస్లోకి అయితే మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు అది వేగుతూ ఉంది కదండి, దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసానండి నేను ఇక్కడ. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంతవరకు, గ్రేవీ చిక్కబడేంతవరకు, ఆయిల్ పైకి వచ్చేంతవరకు దీనిని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. గ్రేవీని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా తయారవుతుందన్నమాట. అలాగే మనకి కర్రీ కూడా మంచి టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు దీనిని ఇలాగే కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూసారు కదండి, ఆయిల్ సపరేట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకా మిగతా మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇంకా మరో 2 నిమిషాల్లో కాజు ఇంకా అది వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మటన్ చికెన్ కంటే కూడా. ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, మిల్ మేకర్ని వేసేసుకుందాము. ఈ గ్రేవీలో మంచిగా ఉడకాలండి. కనీసము ఒక 4-5 నిమిషాల పాటు ఉడికాక అప్పుడు మిగతా వాటర్ని యాడ్ చేసేసుకుందాము. ఆ గ్రేవీలోకి ఈ మిల్ మేకర్ని వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కదండి, చాలామంది లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ యొక్క వ్యూ తోటి ఇంకొకరికి వెళ్తుందండి. అలాగే నేను మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకైతే వస్తానండి. చూసారు కదండి, గ్రేవీ అయితే మంచిగా చిక్కబడింది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ నేను ఇక్కడ మిక్సీ జార్లో వాటర్ ఉన్నాయి కదా, అవే వేసాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసాను. మరీ ఎక్కువగా పల్చగా ఉండద్దండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. మీరు మీ గ్రేవీ టేస్ట్ని తగ్గట్టు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము, ఇదంతా కూడా బాగా కలిసిపోయే విధంగా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందా లేదా అనేసి. ఏదైనా తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి అండి. ఒకవేళ మీ దగ్గర కస్తూరి మేతి లేదనుకోండి, మెంతం కూర కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. మీకు దీని రెసిపీ కావాలంటే దీనిని నేను లింక్ పెడతానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. గరం మసాలా కూడా వేసాం కదా, ఇక్కడైతే గ్రేవీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల పాటు అయితే దీనిని ఉడికించుకుందాము. 5 నిమిషాలు అయింది కదండి, చూసారు కదా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది, గ్రేవీ కూడా మంచి కలర్ వచ్చేసింది. చూసారు కదా, చూస్తేనే నోరూరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా మిల్ మేకర్ కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఆ టేస్టే చాలా బాగుంటుంది. దీనికి చపాతీ కానీ, రైస్ కానీ, పుల్కాలోకి కానీ మంచి కాంబినేషన్ అండి. అలాగే బగారా రైస్కి కూడా తినొచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందాము, ఒక గుప్పెడు వరకు. ఇప్పుడు అంతా కలిసిపోయే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది ఈ మిల్ మేకర్ కర్రీ.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా కానీ చల్లగా అయినా కానీ తినచ్చండి. మీకు చల్లగా అయినా కూడా గ్రేవీ మాత్రం ఇలా చిక్కబడదండి. మనం ఎలా ఉంచామో అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దేనితోనైనా తినేయచ్చండి. అంత బాగుంటుంది. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి. బాయ్ అండి.